మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇండియన్ ఆర్మీ అనగానే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. అలాంటిది ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్నటువంటిది యూనిఫామ్ వేసుకొని ఆ క్యాప్ ధరించినట్టయితే ఆ యొక్క గూస్ బంప్స్ వేరే లెవెల్లో ఉంటాయి. రిపబ్లిక్ డే రోజు కావచ్చు, ఇండిపెండెన్స్ డే రోజు కావచ్చు, ఆ కంటింజెంట్ పెరేడ్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. సో ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి. అలాంటిది సినిమాల్లో చూసి లేదా టీవీల్లో చూసి ఆర్మీ గురించి మనం గొప్పగా ఫీల్ అవుతాం. అలాంటిది మీకు ఆర్మీ ఆఫీసర్ అయ్యే అవకాశం వస్తే వదులుకుంటారా? నెవర్. చాలామందికి అవేర్నెస్ లేక ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుంచి ఈ ఆర్మీ జాబ్స్కి అప్లై చేయడం తక్కువగా ఉంటుంది. ఆర్మీలో ఆఫీసర్ అయ్యేటువంటి అవకాశం అంతా ఇంత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ వీడియో అనేటువంటిది కంప్లీట్గా చూసిన తర్వాత బీటెక్ యాస్పిరెంట్స్ వితౌట్ ఎనీ ఎగ్జామ్, అంటే ఒక్క పరీక్ష అనేటువంటిది కూడా లేకుండా కేవలం మీ యొక్క బీటెక్ పర్సంటేజ్తోనే మీరు ఆర్మీ ఆఫీసర్ సెలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఎస్, ఇది నిజం. 5 రోజుల ఆర్మీ ఆఫీసర్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది. మరి అలాంటి ఇంటర్వ్యూని ఎలా ఛేదించాలి అది కూడా నేను మీకు గైడ్ చేస్తాను. కాకపోతే ఒక్కసారి మీరు ఒక్క పట్టుదలతో ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి అనేటువంటి ఆలోచన మీ మైండ్లో పెట్టుకోవాలి. ఎలా అవ్వాలో నేను మీకు గైడ్ చేస్తాను. ఎస్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క ఆర్మీ ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే ఉమెన్ కూడా ఆర్మీలో ఆఫీసర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది బీటెక్ చదువుతున్నప్పుడు కూడా. ఫైనల్ ఇయర్ బీటెక్ చదివేటువంటి ప్రతి ఆస్పిరెంట్కి అండ్ బీటెక్ అయిపోయినటువంటి ప్రతి ఆస్పిరెంట్కి కూడా ఈ యొక్క అవకాశం మనకి ఈ రోజు ఉంది. సింపుల్గా మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటంటే అప్లై చేసుకోవడం, కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ ప్రదేశానికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయడం. మరి 5 రోజుల ఇంటర్వ్యూని ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మొదటిసారిగా ఈ యొక్క ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్కి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు ట్రావెల్ అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. 3rd క్లాస్ ఏసీ టికెట్ ఇస్తారు, ఫ్రీగా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, అదేవిధంగా ఫ్రీగా ఫుడ్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరెందుకు ఇంకా ఆలస్యం, ఒక్కసారి అప్లికేషన్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు ఒకసారి నోటిఫికేషన్ అనేటువంటిది ఓపెన్ చేస్తాను. ఎవరు ఎలిజిబుల్ అండ్ ఎవరు ఇనెలిజిబుల్ ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ మీరు ఒకసారి ఓపెన్ చేస్తే రీసెంట్గా ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి జాబ్ వేకెన్సీ అనేటువంటిది వచ్చింది. ఇది నేను సింపుల్గా జాబ్ వేకెన్సీ అని చెప్పను, ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ అయ్యేటువంటి అవకాశం అందరికీ రాదు. ఆ అవకాశం వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, బీటెక్ చదువుతున్నటువంటి అంటే అన్మ్యారీడ్ మేల్, అదేవిధంగా అన్మ్యారీడ్ ఫీమేల్, ఉమెన్కి కూడా ఆర్మీలో ఆఫీసర్ అయ్యేటువంటి అవకాశం మనకు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఎలిజిబిలిటీ రీసెంట్గా మనకి జనవరి 23వ తారీఖున ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 21 వరకు కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకునేటువంటి విధానం కూడా నేను చెప్తాను. సింపుల్గా నేషనాలిటీ ఖచ్చితంగా అందరూ కూడా భారతీయులై ఉండాలి. మీ యొక్క ఏజ్ లిమిట్ చాలా ఇంపార్టెంట్ అండి. 20 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే బీటెక్ అయిపోయిన 5 సంవత్సరాల వరకు కూడా, అంటే మీ ఏజ్ అనేది 20 ఇయర్స్ దాటి ఉండాలి, 27 ఇయర్స్ లోపల ఉండాలి. అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. 2 అక్టోబర్ 1997 తర్వాత పుట్టి ఉండాలి అండ్ 1 అక్టోబర్ 2004 లోపు, ఈ డేట్స్ మధ్యలో అతను జన్మించి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ 2 డేట్స్ లోపు ఉండాలి. తర్వాత ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ వైఫ్కి ఇచ్చేటువంటి వెసులుబాటు. తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం లేదండి, 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్ 3rd ఇయర్ కంప్లీట్ అయి ఉండాలి. ఫైనల్ ఇయర్లోకి ఎంటర్ అయిన ప్రతి ఆస్పిరెంట్ కూడా ఎలిజిబుల్లే. అండ్ ఫైనల్ ఇయర్ అయిపోయి డిగ్రీ ఆర్ ఈ బీటెక్ కంప్లీట్ చేసి ఎక్కడైనా జాబ్ చేస్తున్నా సరే మీకు రెలవెంట్ పర్సంటేజ్ అనేటువంటిది ఉంటే ఓకే. అండ్ ఫైనల్ ఇయర్ అనేటువంటి వాళ్ళు చదువుతున్నారు కదా, వారందరూ కూడా 1 అక్టోబర్ 2024 అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖు కల్లా మీ యొక్క బీటెక్ కంప్లీట్ చేసుకోగలిగి ఉండాలి. ఎందుకంటే మీరు ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత బీటెక్ కంప్లీట్ అవ్వలేదు అంటే మీకు సెలెక్షన్ ప్రాసెస్లో పక్క తీసేస్తారు. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అపియర్ అవ్వచ్చు.
ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అపియర్ అవ్వచ్చు. కాకపోతే మీ యొక్క ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అనేటువంటివి 1 అక్టోబర్ లోపు అయిపోయి మీ యొక్క డిగ్రీ మీ చేతిలో ఉండాలి. ఒకవేళ ఒరిజినల్ డిగ్రీ లేకపోయినా పర్వాలేదన్నమాట. అదేవిధంగా 6 సెమిస్టర్స్ అంటే ఎట్లా ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే 6 సెమిస్టర్ల వరకు మీ యొక్క పర్సంటేజ్ ఉంటుంది కదా. ఇక్కడ నేను బీటెక్ అన్నానంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఎలిజిబుల్లే. మెన్ ఉమెన్ అన్ని డిపార్ట్మెంట్స్, ట్రిపుల్ ఈ కానివ్వండి, ఈసీ కానివ్వండి, సిఎస్సి కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎలిజిబిలిటీ మొత్తం కూడా ఏ ఏ డిపార్ట్మెంట్స్, మీరు స్పెషలైజేషన్ ఏం చేసినా సరే అన్నీ కూడా ఎలిజిబిలిటీ ఉంటాయి. ఎలక్ట్రికల్ చేస్తే ఎలక్ట్రికల్లో మళ్ళీ సుమారుగా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో పోస్ట్ వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు మనకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు అప్లై చేసుకోవాలంటే జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్కి వెళ్ళి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. సో ఇది ప్రాసెస్ మొత్తం కూడా నేను చెప్తాను, ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటువంటివి మీరు సెలక్షన్ ప్రాసెస్లో తీసుకోవాలి. సింపుల్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకే ఎలా వస్తుంది అంటే మీరు సెలెక్ట్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే మీ యొక్క ఈమెయిల్కి, మీ యొక్క ఫోన్ నెంబర్కి ఏ సెంటర్కి మీరు సెలెక్ట్ అయ్యారు, ఇంటర్వ్యూ ఏ సెంటర్కి వెళ్ళి ఇవ్వాలి అనేది మీకు మెయిల్ వస్తుంది, కాల్ లెటర్ వస్తుంది. ఈ కాల్ లెటర్ ఎలా వస్తుంది, మరి అందరూ అప్లై చేస్తారు కదా, ఎలా వస్తుందంటే మీ బీటెక్ పర్సంటేజ్ ద్వారా వస్తుంది. ఉదాహరణకి మెకానికల్ వాళ్ళకి ఒక 65% కట్ ఆఫ్ పెట్టారనుకోండి, సివిల్ వాళ్ళకి ఒక 65% కట్ ఆఫ్ పెట్టారనుకోండి. కట్ ఆఫ్ల గురించి మీరు టెన్షన్ పడద్దు, ముందు అప్లై చేసేయండి. సెలెక్ట్ అయ్యారనుకోండి, కాల్ లెటర్ వస్తుంది, హ్యాపీగా అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసేయచ్చు అనమాట. చాలా ఈజీ అనమాట, చాలా ఈజీ. నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. మీరు అప్లికేషన్ అనేటువంటిది ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీరు సెలక్షన్కి వెళ్ళేటప్పుడు మీకు కావాల్సినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఉండాలి, 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఖచ్చితంగా అన్ని ఒరిజినలే కావాలి. తర్వాత 12th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే మీరు బీటెక్ కంప్లీట్ చేసి మార్క్ షీట్ అండ్ పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి. ఓడీ లేకపోయినా పర్వాలేదు. తర్వాత ఒకవేళ ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్లు అనేటువంటివి కేవలం ఆన్లైన్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. ఇది షార్ట్ సర్వీస్ సెలక్షన్ అంటామండి, షార్ట్ సర్వీస్ కమిషన్ అంటాం. అంటే 10 సంవత్సరాల పాటు ఉంటుంది. తర్వాత మీ యొక్క జాబ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, పర్మనెంట్ కమిషన్గా కూడా తీసుకోవచ్చు. ఒక్కసారి సెలెక్ట్ అయిన తర్వాత చెన్నైలో మీకు ఈ యొక్క ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది. ట్రైనింగ్ మొత్తము కూడా 49 వారాలు ఉంటుంది. అంటే 1 ఇయర్ ట్రైనింగ్ అప్రాక్సిమేట్లీ తీసుకోవచ్చు. చూడండి, బీటెక్ చదువుతూనే మీరు ఆర్మీలో ఆఫీసర్ అయ్యారంటే దట్ ఈస్ అ వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. ఎందుకంటే మీ శాలరీ అనేటువంటిది స్టార్టింగే 60,000 రూపాయల శాలరీ వస్తుంది. ప్రమోషన్స్ చూడండి, ఫస్ట్ లెఫ్టినెంట్ ర్యాంక్ వస్తుంది, తర్వాత కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కర్నల్, అదేవిధంగా బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, ఇలాంటి అద్భుతమైనటువంటి పొజిషన్స్. ఒక్కసారి లెఫ్టినెంట్ అయ్యారు అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 56,000 రూపాయల శాలరీ ప్లస్ అలవెన్సెస్ ఇంకొక 50,000 రూపాయలు వస్తాయి. సో అంతకంటే అద్భుతమైనటువంటి పేమెంటు బయట మార్కెట్లో ఆర్ బయట జాబ్స్ ఎక్కడా కూడా ఇవ్వట్లేదు. ఒక మంచి కెరియర్ సెటిల్మెంట్ కూడా మీరు అనుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇవన్నీ కూడా అలవెన్సెస్ గురించి ఇచ్చారు. తర్వాత ఈ యొక్క సెలక్షన్ సెంటర్స్ కూడా నేను ఒకసారి చూపిస్తాను, ఎలా అప్లై చేయాలి. హౌ టు అప్లై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాయిన్ ఇండియన్ ఆర్మీ అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఆఫీసర్ ఎంట్రీ అప్లై లాగిన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరు అప్లై ఆన్లైన్ బటన్ మీద క్లిక్ చేయాలి. డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఉపయోగం ఉండదు. ముందు రిజిస్టర్ చేసుకోవాలి, మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత అప్లై ఆన్లైన్ వెళ్ళాలి. అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ చేశారు కాబట్టి అవి చూసుకుంటారు. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టి మీ యొక్క సమ్మరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తము చూసుకుంటారు. ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే మీ యొక్క 6 సెమిస్టర్స్ యొక్క మార్క్స్ అనేటువంటివి ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా పర్సంటేజ్ అక్కడ క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది, అది మనం ఏం చేయక్కర్లేదు. సో ఫస్ట్ సెమిస్టర్లో టోటల్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, ఇవన్నీ కూడా గ్రేడ్ అనేటువంటి ఉంటే దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత ప్రతి క్యాండిడేట్ కూడా మీ 10th క్లాస్ డీటెయిల్స్ ఎట్లా అయితే ఉంటాయో, అంటే మీ మెట్రికులేషన్ 10th క్లాస్లో ఉన్నటువంటి నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేము యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫిల్ చేయాలి. ఎలాంటి మిస్టేక్స్ చేసినా తర్వాత మార్చుకునేటువంటి అవకాశం లేదు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎట్లా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మీ బీటెక్లో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి మీకు కాల్ లెటర్ పంపించేస్తారు. అదే ఈ యొక్క సెలక్షన్ క్రైటీరియా అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ రాయక్కర్లా, డైరెక్ట్గా ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చేస్తుంది మీ యొక్క పర్సంటేజ్ ఆధారంగా చూసుకొని. స్టేజ్ 1లో ఎట్లా ఉంటుందంటే సింగిల్ డే, ఫస్ట్ డే ఉంటుంది. ఫస్ట్ డే ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. పర్సనల్గా గైడెన్స్ కూడా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్కి వాట్సాప్ కానివ్వండి, కాల్ కానీ చేసి ఒకసారి అడిగితే నేను ప్రతి డీటెయిల్ అండ్ పర్సనల్గా కూడా గైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. బికాస్ నేను ఈ సెలక్షన్ ప్రాసెస్ త్రూ వెళ్ళాను కాబట్టి కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయ్యాను. సో బట్ నేను ఫెయిల్ అయినటువంటి అంశాల్లో మీరు అవ్వకూడదు అని చెప్పేసి నేను ఈ యొక్క ఆశయం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, ట్రావెల్ అలవెన్స్ అనేటువంటి చూస్తే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి ఫస్ట్ టైం అపియర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరు కూడా థర్డ్ క్లాస్ ఏసీ టికెట్, రైల్ కానివ్వండి, బస్ టికెట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అప్ అండ్ డౌన్ ప్రొవైడ్ చేస్తారండి. సో ఉదాహరణకి మీకు సెంటర్స్ అనేటువంటివి ఎక్కడెక్కడ ఉంటాయంటే బెంగళూరు ఉంటుంది, అలహాబాద్ ఉంటుంది, భోపాల్ ఉంటుంది. ఇట్లాంటి సెంటర్స్ దగ్గరగా మనకి బెంగళూరు కాబట్టి లేదా భోపాల్ అనేటువంటి సెంటర్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఆధారంగా అంటే అక్కడ మీరు పెర్ఫామ్ చేసినటువంటి విధంగా మీకు మెడికల్ టెస్ట్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ డిక్లేర్ చేస్తారు. సో అప్లికేషన్ ఆన్లైన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? జనవరి 23 స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 21 వరకు మనకి అప్లికేషన్ అనేది మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అప్లికేషన్ చేయడానికి ఎవరైనా సందేహాలు ఉన్నా సరే ఇక్కడ నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. సో డైరెక్ట్గా మీకు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేసి ఈ యొక్క డౌట్స్ అనేటువంటి సాల్వ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది అవకాశమే, మిస్ అవ్వద్దు. అండ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే గతంలో ఎలాంటి బ్యాక్లాగ్స్ అనేటువంటి ఉండకూడదు. మీకు బ్యాక్లాగ్స్ అనేటువంటి ఉండకూడదు. అండ్ ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉన్నప్పటికీ కూడా మీరు మార్క్స్ అనేటువంటి చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుని అక్కడ పెట్టుకోండి. తర్వాత సెలక్షన్ క్రైటీరియా కేవలం నీ యొక్క బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో దాన్ని బట్టే ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని బట్టి మీరు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆర్మీ జాబ్ రావాలి. ఇది ఆర్మీ జాబ్ కూడా కాదండి, ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలనేటువంటి కళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను, ప్రతి ఒక్కటి కూడా గైడ్ చేస్తాను. ఎట్లా ఉంటుంది 5 డేస్ ప్రిపరేషన్, ఎట్లా ఉంటుంది ఆ 5 డేస్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి. 5 డేస్ కూడా ఇంటర్వ్యూ ఉండదు, కొన్ని టాస్క్లు ఉంటాయి, కొన్ని ఫిజికల్ టాస్క్లు ఉంటాయి, కొన్ని గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, చిన్న టెస్టులు ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా క్రాస్ చేసేటువంటి బాధ్యత మీ అందరికీ ఉంది. ఎందుకంటే ఇదన్నీ క్రాస్ చేసిన తర్వాత మనకి సెలెక్షన్ అవుతాము, మనం లిస్ట్లో ఉంటాం. జస్ట్ ఇమాజిన్ 20 to 23 ఇయర్స్కి మీరు లెఫ్టినెంట్ అయితే ఆర్మీలో వితిన్ 40 ఇయర్స్లో అంటే మీకు కరెక్ట్గా 10 ఇయర్స్ సర్వీస్ వచ్చేప్పటికి మీరు మేజర్ అవుతారు. జస్ట్ ఇమాజిన్ మీ పేరు పక్కన కెప్టెన్, మేజర్ అనేటువంటి పదాలు ఉంటే, మీ యొక్క బాడీ పైన యూనిఫామ్ ఉంటే అది ఎంత గర్వంగా ఉంటుంది చెప్పండి. సో చాలా అసలు ₹1 ఖర్చు లేకుండా అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు, ₹0 అనమాట. సో ట్రైనింగ్ అనేటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. బీ విత్ మీ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.